కూర్చో. టిప్పు, అన్నం తిను. నువ్వెప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ విని. నేనిప్పుడు నీ ఫ్రెండ్ని కాదు, నేనిప్పుడు నీకు వదినను. టిప్పు, ఏడుస్తున్నావా? ఇది ఏడుపు కాదులేవే, హ్యాపీ టీయర్స్. ఎప్పటికీ మా వాళ్ళ నోటి నుంచి మా పెళ్లి చేస్తావు అనే మాట వస్తుంది అనుకోలేదు, కానీ వాళ్ళ నోటి వెంట అనేలా చేసావు. మళ్ళీ నువ్వు కనపడవు, కానీ నిజంగా చాలా గ్రేటే. అవును, నాకు ఒకటి అర్థం కాలేదు. మా నానమ్మ పెట్టిన కండిషన్ని వేరే కండిషన్గా మార్చకుండా ఆ కండిషన్కి ఎందుకు ఓకే చెప్పావు? నాకు కుంకుమ దిద్దే, నా కుంకుమ బర్రెని పక్కన పెట్టుకుని మాట్లాడకుండా ఉండేదెలా? నీకు సమాధానం కావాలా, మా అన్న కావాలా? రెండు కళ్ళల్లో ఏ కన్ను కావాలంటే ఏం చెప్పాలి? ఏం చెప్పకు. నెల రోజుల వరకు ఈ టాపిక్ గురించి ఏం మాట్లాడకు. నేను మీ అన్నతో మాట్లాడకుండా ఉండలేను. టిప్పు, మీ నాన్నమ్మగారు పెట్టిన పరీక్షలో మీరు నెగ్గితేనే నీ జీవితం మా అన్నతో ముడిపడుతుంది. నీకు కావాల్సింది అదే కదా, దానికోసం నెల రోజులు ఉండలేవా? సరే, చూడకూడదని మాత్రం చెప్పకు. చూస్తూ అయినా ఇలా బతికేస్తాను. అవును, ఇంతకీ బర్నీ ఎలా ఉన్నాడు చూసావా? బానే ఉన్నాడు. మీ మామ ఏమనలేదు కదా? నీకోసం తప్పదుగా. సరే, ఆకలిస్తుందన్నావుగా, భోంచేయి.